మన ప్రీవియస్ వీడియోలో మన స్ట్రెస్ ఎందుకు వచ్చిందని డిస్కస్ చేసాం. కానీ ఆ స్ట్రెస్ పోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. చాలా మంది వాళ్ళ ఐడియల్ వెయిట్ కన్నా చాలా ఎక్కువ వెయిట్ ఉంటారు. ఆ ఓవర్ వెయిట్ వల్ల వాళ్ళ బాడీలో ఉన్న హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఒక్కసారి కనుక మీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యాయంటే మీ థాట్ ప్రాసెస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఒక్కసారి మీ థాట్ ప్రాసెస్ డిస్టర్బ్ అయింది అంటే మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారో కనీసం మీకు కూడా అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ బరువును తగ్గించుకుని ఐడియల్ వెయిట్ కనుక వస్తే వాళ్ళ బాడీలో ఉన్న స్ట్రెస్ ఆటోమేటిక్ గా పోతుంది. ఇంకొక రకమైన స్ట్రెస్ మనకి ఎలా వస్తుందంటే, మన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైనా సర్ప్రైజెస్ కనుక వింటే మన బ్రెయిన్ లో ఆటోమేటిక్ స్ట్రెస్ బిల్డ్ అవుతుంది. ఆ సర్ప్రైజెస్ అనేవి గుడ్ న్యూస్ అయితే పర్లేదు. ఒకవేళ బ్యాడ్ న్యూస్ కనుక అయితే, ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి మన బాబాయ్ నుంచి కానీ పెదనాన్న నుంచి కానీ ఒక ఫోన్ కాల్ వస్తే ఆ ఫోన్ లిఫ్ట్ చేయడానికి ముందు ఆబ్వియస్ గా మనం టెన్షన్ పడతాం. ఈ టైంలో ఎప్పుడు మా బాబాయ్ పెదనాన్న వాళ్ళు నాకు ఫోన్ చేయరు, ఈ టైంలో చేస్తున్నారంటే మా ఇంట్లో వాళ్ళకి ఏదో జరిగింది అని. ఆఫీసుల్లో లే ఆఫ్ జరుగుతున్నప్పుడు ఒక పక్కేమో నీకు ఇంటి ఈఎంఐలు, కార్ ఈఎంఐలు చాలా ఉంటాయి. హెచ్ఆర్ నుంచి ఎప్పుడు ఈమెయిల్ వస్తుందా అని చెప్పేసి కంటిన్యూస్ గా టెన్షన్ పడతానే ఉంటాం. మీ లవ్డ్ వన్స్ కి అంటే మీ పేరెంట్స్ కి కానీ, మీ వైఫ్ కి కానీ, హస్బెండ్ కి కానీ ఎప్పుడు నిజాలే చెప్పండి. ఒకవేళ మీరు బయట ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కనుక పెట్టుకుంటే ఆ విషయం ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఉన్న పార్ట్నర్ కి తెలిసిపోతుంది అన్న భయం కంటిన్యూస్ గా మీ బ్రెయిన్ లో రన్ అవుతూనే ఉంటుంది. అలా సిచ్యువేషన్స్ ఇంట్లో కవర్ చేయాల్సి వచ్చిన ప్రతిసారి కూడా మీ బ్రెయిన్ లో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. మీ బ్రెయిన్ మీద ఉన్న ఒత్తిడి డబుల్ ట్రిపుల్ అవుతుంది. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కైనా, మీ పేరెంట్స్ కైనా, వైఫ్ కైనా, హస్బెండ్ కైనా మీరు కంఫర్ట్ గా లేని ఏ సినారియోకైనా సరే నో చెప్పండి. వాళ్ళు ఏదో ఫీల్ అవుతారని చెప్పేసి అన్నిటికీ మీరు అడ్జస్ట్ అవుతూ ఉంటే వచ్చిన రిజల్ట్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్ మాత్రం మీ బ్రెయిన్ లో స్ట్రెస్ రూపంలో బిల్డ్ అవుతుంది. దాని తాలూకు పాజిటివ్ రిజల్ట్ మాత్రం అందరూ ఎంజాయ్ చేస్తారు. కానీ ఎందుకు ఒప్పుకున్నాడు రా బాబు, ముందే నో చెప్పుంటే బాగుండేదని చెప్పేసి నీ మీద నీకు చిరాకేస్తుంది. ఆ చిరాకులో నుంచి కోపం బిగిన్ అవుతుంది. ఆ కోపం నుంచి బాధ వస్తుంది. ఆ బాధ నుంచి స్ట్రెస్ బిల్డ్ అవుతుంది. ఆ స్ట్రెస్ లో నుంచి కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. మీరు చెప్పే నో ఎలా ఉండాలంటే, అవతల వాడు అది ఎస్ అనుకొని చెప్పేసి కనిపించే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి మీరు చెప్పింది ఎస్సా నోనా అని అర్థం కాక వాడు జుట్టు బిక్కోవాలి. అంత డిప్లొమాటిక్ గా ఉండాలి మీరు చెప్పే నో. అందుకే అందరూ ఇది ప్రాక్టీస్ చేయండి, హౌ టు సే నో. ఒకవేళ బయట మీకు అప్పులు కనుక ఉంటే ఆ అప్పులు మీరు ఇమీడియట్ గా ఏది చేసినా సరే తీర్చేయండి. మీ అప్పులు తీరకుండా మీరెన్ని సైకాలజీ సెషన్స్ అటెండ్ అయినా, ఎంతమంది లైఫ్ కోచ్లు మీట్ అయినా, ఎంతమంది న్యూరాలజిస్ట్ ని కలిసినా మీ బ్రెయిన్ లో ఉన్న స్ట్రెస్ రవంత కూడా తగ్గదు. ఎందుకంటే మీకు వచ్చిన స్ట్రెస్ అనేది మీ అప్పుల వల్ల. ఆ అప్పులు తీరందే మీరు ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నంత మాత్రం ఉపయోగం